హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో సీటెట్లో రిపీటెడ్గా అడుగుతున్న పేపర్ 1 మరియు పేపర్ 2 యొక్క మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ద వాల్యూ ఆఫ్ 3.5 into 2.4 into 4.8 ఈజ్. ఇక్కడ 3.5ని మనం 35 బై ఇక పాయింట్ తీసేస్తే బై 10 వస్తుంది కాబట్టి దీన్ని 5 into 2గా రాసుకుందాం. అలాగే ఇంటూ 2.4, ఇక 2.4ని 24 బై ఇక పాయింట్ తీసేస్తే బై 10 వస్తుంది, దేన్ని కూడా 5 into 2గా రాసుకుందాం. ఇంటూ 4.8 48 బై ఇక పాయింట్ తీసేస్తే కింద 10 వస్తుంది కాబట్టి దీన్ని కూడా 5 into 2గా రాసుకుందాం. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 5 1 జా 5 7 జా, ఇక్కడ 2 1 జా 2 12 జా, ఇక్కడ 2 1 జా 2 24 జా. ఇక మనం కింది ఇంటూ చేస్తే 5 5 జా 25 25 2 జా 50. ఇక 50 ఉన్నాయి కింద ఆప్షన్స్లలో లేదు కాబట్టి మళ్ళీ 2 తోటి క్యాన్సిల్ అయ్యే చూద్దాం. ఇక 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 1 జా 2 12 జా. నెక్స్ట్ కింద మిగిలినాయి 5 into 5 25, ఇక 25 ఉన్నాయి కదా పైన చూద్దాం. ఇప్పుడు 12 జా 144 into 7 ఉంది. ఇంటూ 7 4 జా 28 8 2 క్యారీ 7 4 జా 28 30. నెక్స్ట్ 7 1 జా 7, ఇక పైన ఇంటూ చేస్తే 1008 బై కింద 5 into 5 25. ఇక్కడ ఆప్షన్స్లలో ఇది ఉంది 1008 బై 25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ షుడ్ బి యాడెడ్ టు 19 బై 27 టు మేక్ ఇట్ 13 బై 15. ఇక్కడ 19 బై 27కి దేన్ని ఏ నెంబర్ని యాడ్ చేస్తే 13 బై 15 వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ 19 బై 27కి ఏ నెంబర్ యాడ్ చేస్తారో అది మనకు తెలియదు కాబట్టి అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది 13 బై 15కి ఈక్వల్ రావాలా. అంటే ఇక్కడ మనకు ఏ నెంబరో తెలవాలంటే అది ఎక్స్ని కనుక్కోవాలంటే ఎక్స్ ఇలాగే ఉంచి దీన్ని ఇటువైపు తీసుకెళ్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 బై 15 మైనస్ 19 బై 27. ఇక్కడ 15 మరియు 27కి కాసాగు తీస్తే 135 వస్తుంది. 135 వస్తే ఇక్కడ 15 9 జా 135 కాబట్టి 9 into 13 మైనస్ ఇక్కడ 19 into 27 5 జా 135 వస్తుంది కాబట్టి 19 into 5. ఇక్కడ 13 9 జా 117 మైనస్ 19 5 జా 95 బై 135. 117 మైనస్ 95 అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్లో మైనస్ ఉన్నట్టుంది, ఇక్కడ మైనస్ పెట్టుకుందాం. ఇక మైనస్ ఇస్తే మైనస్ 117 మైనస్ 95 బై 135 చేస్తే మైనస్ 212 బై 135. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో సెకండ్ ఆప్షన్ మైనస్ 212 బై 135 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ will be double, then area of square will be. ఇక్కడ ఆప్షన్ 3 times 4 times అని ఉన్నాయి, రాయలేదు. ఇక్కడ చూడండి డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్, ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2. ఇది ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఇక మనకి ఏం చెప్తున్నారు, డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ విల్ బి డబుల్. ఇక డి అనేది డబుల్ అవుతుంది అని చెప్పారు. డి ఈజ్ ఈక్వల్ టు 2d. అయితే ఏమైతే చూద్దాం. ఇక 2d స్క్వేర్ బై 2 వేస్తే ఇక్కడ మనకి
4 ఇంటూ డి స్క్వేర్ బై 2. ఏరియా అంటే ముందు ఉన్న ఏరియా ఓల్డ్ ఏరియా డి స్క్వేర్ బై 2, అలాగే న్యూ ఏరియా 4 ఇంటూ డి స్క్వేర్ బై 2. ఇక్కడ 4 టైమ్స్ అయింది ఏరియాకి దీనికి డిఫరెన్స్ 4 టైమ్స్ అయింది, 1:4 కాబట్టి 4 టైమ్స్ అవుతుంది. ఇన్ ఏ పెంటాగాన్ ABCDE, A is equal 2x plus 9, angle B is equal 2x plus 1, angle C is equal 2x minus 1, angle D is equal 2x plus 5 and angle E is equal to 2x minus 4. Then value of 2x plus 10 degrees is. ఇక పెంటాగాన్ ఇచ్చారు. పెంటాగాన్ అనేది ఇలా ఉంటుంది. పెంటాగాన్లోని కోణాలు ఇవి ABCDE, ఇవి కోణాలు అనుకోండి. ABCDE ఇవి కోణాలు. పెంటాగాన్లోని కోణాల మొత్తం ఎంతో మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ పెంటాగాన్లోని కోణాల మొత్తం ఇక మనకు తెలియకపోతే ఇక పెంటాగాన్లో ఏర్పడే త్రిభుజాలు చూడాలి. పెంటాగాన్లో మొత్తం 3 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 180, రెండుటి 180, మూడోది 180. 180 అంటే 540. కాబట్టి పెంటాగాన్లోని కోణాల మొత్తం 540 అవుతుంది. అయితే ఇప్పుడు ఇవి కోణాలు, ఈ కోణాలను ప్లస్ చేస్తే 540 రావాలి. 2x ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 2x ప్లస్ 1 ప్లస్ యాంగిల్ సి 2x మైనస్ 1, యాంగిల్ డి 2x ప్లస్ 5 ప్లస్ యాంగిల్ ఈ 2x మైనస్ 4 ఈక్వల్ 540. ఇక మనకు 2x 5 ఉన్నాయి కాబట్టి 10x అవుతుంది. 10x 9 ప్లస్ 1 10, ఇక 1 క్యాన్సిల్ తీసుకుందాం. 1 క్యాన్సిల్. ఇక 9 ప్లస్ ఇక్కడ 5 మైనస్ 4 అంటే 1 అవుతుంది. 1 ప్లస్ 9 10 అవుతుంది. 10 ఈజ్ ఈక్వల్ 540. ఇక మనం 10 కామన్ తీస్తే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 540. ఇక 10 క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఇక 54, ఇక 1 తీసుకుంటే మైనస్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 53 వచ్చేసింది. ఇక మనకి క్వశ్చన్లో ఏమి అడిగిండు, దెన్ ద వాల్యూ ఆఫ్ 2x ప్లస్ 10 degrees ఈజ్ ఈక్వల్ 10 అడిగిండు. ఇక 2x ప్లస్ 10 అంటే 2 ఇంటూ x మీన్స్ 53, x ఈజ్ ఈక్వల్ 53 ప్లస్ 10. 102 ఇంటూ 53 అంటే 106 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 116 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. 116. O is a point on line AB. Rays OC and OD are drawn on the same side of AB such that OC perpendicular to OD, angle AOC is equal to x and angle BOD is equal to 3x, then angle BOD is equal to. ఇక్కడ మనకు AB అనేది ఒక లైన్ ఇచ్చారు. ఇక్కడ AB అనేది ఒక లైన్ అయితే ఇక్కడ O అనేది ఒక పాయింట్ దానిపైన. ఇక్కడ రేస్ OC మరియు OD అనేవి దీనిపైన సేమ్ సైడ్ ఒక సైడ్ ఇటువైపు ఉంటాయట, ఏదో ఒకటి ఇటన్నా ఉంటాయి ఏదైనా ఒక సైడు. మళ్ళీ OC అండ్ OD అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇక్కడ O నుండి ఇది OC అయితే ఇది OD అనుకున్నాం. ఇంకో ఈ పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ యాంగిల్ 90 ఉంటుంది. ఇది C ఇది D. అయితే యాంగిల్ AOC ఇది x, తర్వాత అండ్ యాంగిల్ BOD ఈజ్ ఈక్వల్ 3x. అయితే యాంగిల్ BOD ఈజ్ ఈక్వల్ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. ఇక మనం గమనిస్తే ఇది AB అనేది స్ట్రేట్ లైన్ కాబట్టి ఇక్కడ స్ట్రేట్ యాంగిల్ ఉంటుంది. స్ట్రేట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కాబట్టి x ప్లస్ 90 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఇక్కడ కోణం x కోణం 90 degrees ప్లస్ కోణం 35, 3x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఈ మూడు కలిపితే 90 degrees ఉంటుంది. ఇక్కడ మనము x ప్లస్ 3x 4x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 90/4. ఇక్కడ 4తో క్యాన్సిల్ ఇద్దాం. 4 1 జా 4 2 జా అండ్
4 2 జా 8.5 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ 22.5 వచ్చింది. 22.5. ఇక మనకు యాంగిల్ BOD అడిగింది. అంటే 3x ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ x 22.5 అంటే 3 5 జా 15, 3 2 జా 6, 7, 3 2 జా 6, 67.5 మీన్స్ 67 1/2 degrees. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ 67 1/2 ఈజ్ ఏ 1/2 degrees ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ క్వార్టర్స్ ఆర్ దేర్ ఇన్ 18 3/4? ఇక 18 3/4లో క్వార్టర్స్ ఎంత అని అడిగారు. ఇక క్వార్టర్స్ మీన్స్ 1/4లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ దీని 18 3/4ని 18 4 జా 72 ప్లస్ 3 75/4 అవుతుంది. ఇక్కడ 1/4లో అంటే 75 ఇంటూ 1/4గా కూడా రాయొచ్చు దీన్ని. అంటే ఇక్కడ ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి? 75 క్వార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ బి, ఆప్షన్ 3 75 quarters is a correct answer. Following data shows the number of wickets taken by a player in last 11 matches played by him or her. Here is the data and what is the difference between the mean and mode of the above data? Here first we have to find mean of the data equal to sum of the numbers by number of numbers, total by number of numbers, and ikkada total 1 plus 0 1, 1 plus 2 3, 3 plus 4 7, 7 plus 3 10, 11 12, 12 plus 2 14, 14 plus 4 18, 18 plus 1 19, sum is a 19, and total matches, total numbers 11. It is a mean. And mode means the number which is repeated. ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అంటారు. ఇక్కడ మోడ్ ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ 1. మోడ్ ఈజ్ ఏ 1. ఇక్కడ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ మోడ్? డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ 19 మైనస్ 11 ఇంటూ 1 11/11. 19 minus 11 8/11. Second option 11/8/11 is a correct answer. If x is the smallest number which is to be subtracted from 7751 to make it a perfect square, then the value of 3x minus 5 is. To make 7751 perfect square, which number is subtracted? Then we find the perfect square. 7751 నుండి ఏ నెంబర్ని తీసేస్తే ఏ కనిష్ట నెంబర్ని తీసేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని ఇక్కడ అడుగుతున్నాడు. అది ఎక్స్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఏ నెంబర్ని తీసేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఫస్ట్ కనుక్కోవాలంటే 77 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి దగ్గరగా ఉందో చూడాలి. 77 అనేది 8కి దగ్గరగా ఉన్నది. 8 8 జా 64. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 7 మైనస్ 4 3, 7 మైనస్ 6 1 అవుతుంది. తర్వాత ఇవి రెండు రాసుకోవాలి. 1351 అయింది. ఇక్కడ 8 + 8 16. ఇప్పుడు 168 8 జా చేస్తే
1344 వస్తుంది. ఇక మనం దీన్ని మైనస్ చేస్తే 600 అంటే ఇక్కడ 88 స్క్వేర్ ఈక్వల్ టు 7744 వస్తుంది. ఇక్కడ మనం తీసివేయాల్సిన నెంబర్ 6 అంటే మనం దీని నుండి 7751 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 6ని తీసివేయాలి. ఇక్కడ x ఈక్వల్ 6 అవుతుంది. కాబట్టి ఇక్కడ మన ఈ క్వశ్చన్లో 3x - 1 కనుగొనండి అని అడిగారు. 3x - 5 3 ఇంటూ x వాల్యూ 6 - 5 3 6 18 - 5 18 - 5 చేస్తే 13 వస్తుంది. 13 అనేది మన ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్. we can write 81 as 3 power 4 power 1/4 plus 216 means 6 cube power 1/3 plus 32 means 2 power 5 1/5. ఇక్కడ ఇవి క్యాన్సిల్ అవుతాయి. 4 4 3 3 ఇవి క్యాన్సిల్ అవుతాయి. మిగిలింది ఏంటి? 3 ప్లస్ 6 ప్లస్ 2 3 ప్లస్ 6 ప్లస్ 2 అంటే 11 వస్తుంది. 11 అనేది మన ఆన్సర్. ద ఏరియా ఆఫ్ rhombus is 240 centimeters square and one of the diagonal is 16 centimeters. Find the other diagonals. The area of rhombus is half into 1/2 into diagonal 1 and diagonal 1 into diagonal 2 d1 into d2 1/2 into మనకు ఒక డయాగ్నల్ తెలుసు, ఒక d1 తెలుసు, ఒక d = 16 ఇంకొకటి తెలియదు. అదర్ వన్ కనుగొమన్నాడు, d2 కనుక్కోవాలి. ఇక్కడ ఏరియా ఇచ్చారు కదా, ఏరియా దీని = 240 ఇచ్చారు. ఇక్కడ 2 ఇంటూ 2 1 జా 2 8 జా 16. మళ్ళీ ఇటు క్యాన్సిల్ అయితే 8 1 జా 8 3 జా 24 0. d2 అదర్ డయాగ్నల్ ఈజ్ 30. ఇంకొక కర్ణం 30 అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ whose two sides are of length 19 centimeter and 15 centimeters. The length of triangles are ఒకటి 19 ఇంకొకటి 15 అయితే ఇంకొకటి ఏదో థర్డ్ వన్ ఏదో అడుగుతున్నారు. ఇక్కడ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేవి రెండు సైడ్ల మొత్తం మరియు రెండు సైడ్ల మైనస్ వీటి చేస్తే వీటి మధ్యలో ఉంటాయి. 19 + 15 చేస్తే 34 వస్తుంది. 19 - 15 చేస్తే 4 వస్తుంది. ఇంకో సైడ్ అనేది 4కి 34కి మధ్యలోనే ఉంటుంది. 4 అంటే రెండు సైడ్లని ప్లస్ చేస్తే దానికంటే తక్కువగా ఉండాలి, రెండు సైడ్లని మైనస్ చేసిన దానికంటే ఎక్కువగా ఉండాలి. అంటే వీటి రెండిట్లలో మధ్యలో ఉంటుంది. 4కి 34కి మధ్యలో ఇంకో సైడ్ లెంత్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో 3 ఉంది, ఇది రాదు. 4 కూడా 4 వీటి మధ్యలో ఉంటుంది కానీ ఇది కాదు, 4 కాదు. అలాగే 33 అనేది వీటికి మధ్యలో ఉంటుంది కాబట్టి 33 అనేది అదర్ సైడ్ అవుతుంది, ఇంకో సైడ్ అవుతుంది. 34 అనేది 34 ఇక్కడ 4 34 ఇవి రెండు కావు, వీటి మధ్యలో ఉండేదే ఇంకో సైడ్ అవుతుంది. ఏ 9-digit నెంబర్, here is a 9-digit number is divisible by number 88, then the value of 2x plus 3y is. ఇక్కడ మనకు 88ని 11 into 8గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన నెంబరు 11తో భాగించబడాలి, అలాగే 8తో భాగించబడాలి. 11తో 8తో ఈ రెండింటితో భాగించబడితేనే అది
8 8తో భాగించబడుతుంది. దీని నుండి మనం 8తో భాగించబడాలి అంటే చివరి 2 నెంబర్స్ అనేవి 8తో భాగించబడాలి. చివరి ఇక లాస్ట్ 3 డిజిట్స్, లాస్ట్కి ఉన్న 3 డిజిట్స్ అనేవి 8తో భాగించబడితేనే అది 8తో భాగించబడుతుందని అర్థం. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ 740 ఇంకా y ఉంది. ఇది 8తో భాగించబడితే చూద్దాం. 8 9 జా 72 22y. ఇక మనకు 8తో భాగించబడాలంటే ఇక్కడ ఏముండాలా? 4 ఉంటే సరిపోతుంది. 24 ఉంటే 8 3 జా 24 అవుతుంది. అంటే ఇక్కడ y = 4 వస్తుంది. అలాగే ఈ నెంబర్ అనేది 11తో భాగించబడాలంటే ఈ నెంబర్లో ఉన్న సరి సంఖ్యల మొత్తము మైనస్ బేసి సంఖ్యల మొత్తం చేస్తే అది 11తో భాగించబడితే మొత్తం 11తో భాగించబడుతుంది. వాటి మధ్య డిఫరెన్స్ అనేది 0 లేకపోతే 11తో భాగించబడిన నెంబర్ రావాలి. x 9 2 7 4 అండ్ y = 4 కాబట్టి 4 అర్థం. ఇక్కడ సరి సంఖ్యల మొత్తము బేసి సంఖ్యల మొత్తం, ఇవి బేసి సంఖ్యల మొత్తం, అలాగే సరి సంఖ్యల మొత్తం. బేసి సంఖ్యలు ప్లస్ చేస్తే 5 + 5 10 19 26 30. అలాగే వీటిని ప్లస్ చేస్తే 8 12 ప్లస్ x. ఇక్కడ బేసి సంఖ్యల మొత్తం 30 వచ్చింది. అలాగే సరి సంఖ్యలు ప్లస్ చేస్తే 12 ప్లస్ x వచ్చింది. వీటిని మైనస్ చేస్తే వీటి మధ్య భేదం అనేది 11 అవ్వాలి. 30 - 12 ప్లస్ x = 11. దీని నుండి మనం 30 - 12 అంటే 18 ప్లస్ x = 11. x = 11 - 18 చేస్తే x = 7 వస్తుంది. ఇక్కడ x = 7, y = 4 ఉంది. మనకి ఇక్కడ 2x + 3y = ఎంత కనుగొమన్నారు. 2x + 3y. 2 × x means 7 plus 3 × y means 4. 2 7 ja 14 plus 3 4 ja 12. 14 plus 12 26. 26. Option A is a correct answer.